అందరికీ నమస్కారం. మరి నేను 1989 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ స్వర్గీయ నీతుల రామచంద్రరావు గారికి జనరల్ ఏజెంట్గా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్న సమయంలో 2004లో నేను టికెట్ కూడా ట్రై చేయడం జరిగింది. ఆ రోజు 18 మంది పోటీ పడటం, తర్వాత 2009లో కూడా టికెట్ ట్రై చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారు స్థాపించినప్పుడు మొట్టమొదటగా కుడుపూడి సిద్ధాబాయి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 2014లో సీట్ ఇచ్చిన అత్యధిక మెజార్టీతోటి పులపర్తి నారాయణమూర్తిని నెగ్గటం, మేము 13,500తోటి ఊరుకోవడం కూడా జరిగింది. అప్పటి నుంచి పార్టీ జెండా మోస్తూ పార్టీకి అంకితభావంతో పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరలా 2019లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం, 2019లో 22,000 మెజార్టీతోటి నేను ఘన విజయం సాధించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని పార్టీలని సమానంగా చూస్తూ, అందరి వ్యక్తుల్ని సమానంగా చూస్తూ పి గన్నవరం నియోజకవర్గ అభివృద్ధిలో నా వంతు నేను పూర్తి సహాయ సహకారాలు అందించి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో శ్రమపడి చేయడం జరిగింది. కోవిడ్ కారణంగా కొన్ని చేయలేకపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఈవేళ మీరు చూస్తున్నారు. ఈవేళ ఊడిముల్లంక బ్రిడ్జిని కూడా సాధించడం జరిగింది. అలాగే ఫైర్ స్టేషన్ నియోజకవర్గానికి ఇంతవరకు లేదు. ఫైర్ స్టేషన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి సహకారంతో పోతవరంలో సైట్ కూడా ఏర్పాటు చేసాం. అదేవిధంగా 1,80,00,000 ఫైర్ స్టేషన్ శాంక్షన్ చేయవలసి ఉంది. ఆ నిధుల కొరత వల్ల ఇవాళ ఫైర్ స్టేషన్ని మనం స్థాపించుకోలేకపోయాం. అలాగే అదేవిధంగా గెయిల్ వన్ కూడా ఫైర్ ఇంజిన్ అడిగితే వాళ్ళు కూడా ఇంజిన్ ఇవ్వటం కూడా జరిగింది. అది పెట్టుకోవడానికి ప్లేస్ లేక రాజమండ్రిలోనే ఉంది. అదేవిధంగా ఈ R&B రోడ్లు కానివ్వండి, జలజీవన్ మిషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా నేను ఈ నియోజకవర్గంలో చేయలేని అభివృద్ధి పి గన్నవరం నియోజకవర్గంలో చేయడం జరిగింది. అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు లాంచింగ్ గన్నవరంలో పెడితే ఆయన వచ్చి ఈవేళ అప్పనపల్లి, అదేవిధంగా పెదపట్నం, దొడ్డవరం, ఎత్తిపోతల పథకం కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే లంక ప్రాంతంలో ఉన్న గ్రోయన్స్ కూడా నిర్మిస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా నియోజకవర్గంలో కొన్ని కాజ్వేలు కూడా నిర్మిస్తామని చెప్పడం జరిగింది. అలాగే మన ఇనివిల్లి మండలంలో తొగరపై కాజ్వేని కూడా నిర్మిస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. కానీ 200 కోట్ల రూపాయల హామీలు ఈవేళ వరకు సీఎం గారు అమలు చేయలేదు. అదేవిధంగా నేను గడప గడప కార్యక్రమంలో కానివ్వండి, పార్టీ కార్యక్రమం ఏది పెట్టినా మొత్తం 175 నియోజకవర్గంలో నేనే మొట్టమొదటగా అన్ని కార్యక్రమాలు చేయడం జరిగేది. నా ఆరోగ్యం దెబ్బతిన్నా కానీ ఎక్కడ కూడా గడప గడప కార్యక్రమం సంపూర్తిగా నేను చేయడం జరిగింది. ఇలా 365 రోజులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఏది కావాల్సినా చేయడం జరిగింది. ఇవాళ మా నియోజకవర్గంలోనే 4,50,00,000 ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పేద ప్రజలకు అందరికీ కూడా హెల్త్ సంబంధించి శాంక్షన్ తీసుకోవడం జరిగింది. కానీ ఇంత డెవలప్మెంట్ చేసినా నాకు టికెట్ ఎందుకు నిరాకరించారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఈవేళ తెలుగుదేశం, జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. నువ్వైతే నెగ్గలేవని చెప్పి సీఎం గారు నాకు చెప్పడం కూడా జరిగింది. దాంతో మీ ఇష్టం అని చెప్పి ఆయన విజ్ఞతగా మేము వదిలేయటం జరిగింది. అయినా కానీ కనీసం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తలు కూడా నన్ను చూడకపోవడం బాధ అనిపించింది. మేము ఏ పార్టీ కూడా వెళ్ళాలని అనుకోలేదు. కానీ ఈవేళ ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం మానసికంగా కొంచెం ఇబ్బంది పడటం కూడా జరిగింది. ఈవేళ నేను 70 పుట్లంక సీఎం గారు వచ్చినప్పుడు 70 లక్షల రూపాయలు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులని శాంక్షన్ చేసుకొస్తే అది ఇన్ఛార్జిగా ఉన్న విప్పత్తి వేణుగోపాల్ గారి చేతుల మీద ఇవ్వటం జరిగింది. అయినా బాధపడలేదు. ఈవేళ క్యాన్వాసింగ్కి ఇంటింటికి తిరిగే కార్యక్రమంలో పుట్లంక నుంచి క్యాన్వాసింగ్ స్టార్ట్ అయినప్పుడు కనీసం ఇన్ఛార్జిగా ఉన్న వేణుగోపాల్ గారు మనం పిలవకపోవటం, దాంతో మనస్తాపం చెందటం కూడా జరిగింది. అంతేకాకుండా ఈవేళ మా నియోజకవర్గంలో ఎవరు జాయిన్ చేసినా కనీసం ఎమ్మెల్యే లేకుండా జాయిన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నన్ను 13 సంవత్సరాలు పార్టీకి ఎంతో కష్టపడి పార్టీని పి గన్నవరం నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు. ఇలా 10 మందితోటి 15 మందితోటి మేము ఇక్కడ మామిడితోళ్ళ కార్యక్రమం చేసేవాళ్ళం.
మరలా మధ్యాహ్నం నుంచి మరి రాజుల కాలంలో కార్యక్రమం చేసేవాళ్ళం జక్కమూరి తాతగారి ఆధ్వర్యంలో. మరి అదేవిధంగా మా అంబాజీపేట, మరి మల్కపురం, ఈ విధంగా 15 మంది కార్యకర్తలతోటే మరి ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి మా శక్తి వంచన లేకుండా పనిచేసి మరి ఈవేళ మరి ఈ ఇంచుమించు మరి 70,000 మంది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని సమాఖ్యం చేస్తూ, అందులో టీడీపీ జనసేనలో నెగ్గిన మరి సర్పంచులు అందరినీ కూడా చాలామందిని, మరి ఊరుమూరు సర్పంచ్ కానివ్వండి, కుందాలపల్లి సర్పంచ్ కానివ్వండి, మరి వీళ్ళందరినీ కూడా, మరి అలాగే మన ముంగనపల్లి సర్పంచ్ కానీ, వీళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసి మరి పార్టీకి మరి ఎంతో సేవ చేసిన మరి మమ్మల్ని కార్యకర్తలు గుర్తించకపోవటం. రెండోదేమో మాకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇస్తాం, మరి ఎప్పుడైతే టికెట్ అనౌన్స్ చేస్తామో ఆ రోజునే రాజీనామా చేసి మీకు అనౌన్స్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే పి గన్నవరం నియోజకవర్గంలో మన సాకల్పాలెంలో మరి మిథున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెడితే మరి ఆ మీటింగ్లో కూడా నన్ను పిలవకపోవటం నాకు బాధ అనిపించి ఈవేళ మరి ఇంట్లో కూర్చుందారనుకున్నాం. మరి ఇవాళ శర్మారెడ్డి గారు నాకు ఫోన్ చేసి, అన్న మీరు మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వండి, మరి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఆవిడ ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. మరి ఈవేళ పూర్వ వైభవం మరి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఉండేదో మరి దాన్ని తప్పనిసరిగా ఈ గన్నవరం నియోజకవర్గంలో నా శక్తి వంచన లేకుండా మరి వైఎస్ఆర్ పార్టీకి ఎంత కష్టపడ్డానో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా అంత కష్టపడి ఈ పి గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి ఏ విధంగా నేను చేశానో అదంతా పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి మరి పెద్దలు ఉన్నారు, మరి వేదిక మీద ఉన్న వీళ్ళందరూ కూడా పూర్తి సహాయ సహకారాలతోటి మరలా కాంగ్రెస్ పార్టీని మరి పి గన్నవరం నియోజకవర్గంలో మరి జెండా ఎగరేసే విధంగా నేను కష్టపడి పనిచేస్తామని చెప్పి మరి మేనిఫెస్టో కూడా అంతా తయారైంది.